నమస్తే, వెల్కమ్ టు విజిల్. శ్రీశైలం దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా అయ్యిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తిరుపతికి చెందిన రాజేష్ కార్పొరేషన్కు కాంట్రాక్ట్ కట్టబెట్టడంతో 2022 మే నుంచి 2023 మార్చి వరకు అదే తంతు జరిగిందని అధికారులు తేల్చేశారు. ఆ సమయంలో బోలేబాబా నెయ్యి సరఫరా అయినట్లు సిట్ గుర్తించింది. వైఎస్ఆర్సీపీ హయాంలో తిరుమలతో పాటు శ్రీశైలంలోని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్లు వెల్లడైంది. టీటీడీకి కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు చేసిన సిట్ మల్లన్న దేవాలయానికి కల్తీ నెయ్యి సరఫరా చేసినట్టు గుర్తించింది. ఇక 2022 మే నుంచి 2023 మార్చి వరకు అంటే 11 నెలల పాటు కల్తీ నెయ్యి పంపినట్లు సమాచారం. ఎప్పుడూ విజయ డైరీ నుంచి నెయ్యి కొనే శ్రీశైలం దేవస్థానం ఆ 11 నెలల్లో మాత్రం తిరుపతికి చెందిన రాజేష్ కార్పొరేషన్ నుంచి 3,25,064 కిలోల నెయ్యి కొనుగోలు చేసి 15,89,00,000 చెల్లించింది. శ్రీశైలం దేవస్థానానికి బోలేబాబా డైరీ నెయ్యి కాని నెయ్యే సరఫరా అయినట్లు సమాచారం. టీటీడీకి బోలేబాబా డైరీ సరఫరా చేసిన నెయ్యి అసలు నెయ్యే కాదని, వెజిటబుల్ ఆయిల్స్, కొన్ని రసాయనాలు కలిపి తయారు చేసిన పదార్థాన్ని ఆ సంస్థ సరఫరా చేసిందని సిట్ నిగ్గు తేల్చింది. నిజానికి రాజేష్ కార్పొరేషన్కు సొంత డైరీ లేదు. బోలేబాబా సంస్థ తిరుపతికి చెందిన వేరే సంస్థల ద్వారా కూడా కల్తీ నెయ్యి విక్రయించేదని సిట్ దర్యాప్తులో తేలింది. రాజేష్ కార్పొరేషన్ ఆ సంస్థల నుంచి నెయ్యి కొని శ్రీశైలం దేవస్థానానికి సరఫరా చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పాల సొసైటీల ఆధ్వర్యంలో నడిచే డైరీల నుంచే నెయ్యి కొనాలని శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు గతంలో నిర్ణయించింది. నెయ్యి కొనుగోలుకు దేవస్థానం పిలిచిన టెండర్లలో పాల సొసైటీల ఆధ్వర్యంలో కొనసాగుతున్న డైరీలే పాల్గొనేవి. నంద్యాలలోని విజయ డైరీనే తక్కువ ధరకు నెయ్యి సరఫరాకు ముందుకు రావడంతో ప్రతిసారి కాంట్రాక్ట్ ఆ సంస్థకే దక్కేది. ఇక వైఎస్ఆర్సీపీ హయాంలో 2022 విజయ డైరీ ప్రతినిధులకు, దేవస్థానం అధికారులకు నెయ్యి ధర విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. ధర తగ్గించాలని దేవస్థానం అధికారులు ఒత్తిడి తేవడంతో అంత తక్కువ ధరకు ఇవ్వలేమని విజయ డైరీ తేల్చి చెప్పింది. అదే అదునుగా రాజేష్ కార్పొరేషన్ తెరపైకి వచ్చింది. ఆ సంస్థ కిలో నెయ్యి 489కి ఇస్తామనడంతో సరఫరా కాంట్రాక్టును వారికే కట్టబెట్టారు. అప్పట్లో విజయ డైరీని వ్యూహాత్మకంగానే తప్పించారన్న ప్రచారమూ ఉంది. శ్రీశైలం దేవస్థానంలో సగటున రోజుకు 1,00,000కు పైగా లడ్డూలు విక్రయిస్తారు. 2023 ఏప్రిల్ నుంచి మళ్లీ విజయ డైరీనే శ్రీశైలం దేవస్థానానికి నెయ్యి సరఫరా చేస్తోంది. ఇదిలా ఉండగా మరోవైపు వైఎస్ఆర్సీపీ హయాంలో తిరుమల ప్రసాదంలో 100కి 100 పాళ్లు కల్తీ జరిగిందని తేల్చేసిన సిట్ ఈ పాపంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బి కరుణాకర్ రెడ్డి, అప్పటి టీటీడీ బోర్డు నాటి ఈవో ఏకే సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి, ఆర్థిక సలహాదారు, అకౌంట్స్ అధికారి బాలాజీల పాత్రను విశదీకరించింది. 2019 ఆగస్టులో పక్కాగా రూపొందించిన నెయ్యి సేకరణ నిబంధనలను అధికారులు మళ్లీ 5 నెలల్లో సడలించడం కల్తీకి బీజం పడేలా చేసిందని తేల్చి చెప్పింది. నిబంధనల సడలింపులో అధికారులు విచక్షణను విస్మరించారని వెల్లడించింది. తిరుమల లడ్డూ కల్తీపై దర్యాప్తు చేసిన సిట్ ప్రభుత్వానికి ఇటీవల 14 పేజీల లేఖ సమర్పించింది. అందులో కల్తీకి బీజం పడిన వ్యవహారాన్ని వివరించింది.